ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. స్టెఫెను గారిని హింసించు వేళ ఆయన జరిగించిన ఒక గొప్ప పనిని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబట్టయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిల్చుంటయు నేను చూచున్నానని చెప్పాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని దర్శించి మా హృదయాల్లో మీ వాక్యం నుంచమని యేసు ప్రభుల వారి నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ప్రేమైన వారలారా, ఈ ఉదయకాలము సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఎటు చూస్తూ ఉన్నాం, బాధలు కలిగితే ఎటు చూస్తూ ఉన్నాం. దైవజనుడు దావీదు కూడా కీర్తనల్లో ఒక ఈ మాటను అంటూ ఉంటాడు. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అటు చూస్తే ఎవరన్నా సహాయం చేస్తారు, ఇటు చూస్తే ఎవరన్నా సహాయం చేస్తారేమో, ఈ బాధల నుండి మమ్మల్ని ఎవరన్నా లేవనెత్తుతారు, ఇక్కడ నుంచి మమ్మల్ని ఎవరన్నా బాగు చేస్తారు, అక్కడి నుంచి మమ్మల్ని ఎవరన్నా సహాయం అందిస్తారు. ఇలా మనము అన్ని దిక్కులా చూడడం ప్రారంభిస్తాం. కానీ అదే దావీదు గారు అంటారు కదా, భూమి ఆకాశములను సృజించిన యెహోవానే సహాయం చేయవాడు. ఇప్పుడు స్టెఫెను గారిని హింసించుటకు, చంపుటకు వారు మనసు కుదుర్చుకొని అక్కడికి వచ్చినారు. వారంతా ఆ ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు రాళ్ళు రువ్వి ఆయన్ని చంపాలనుకుంటా ఉన్నారు. వాళ్ళు పండ్లు కొరుకుతూ ఉన్నారు. వాళ్ళంతా కింద కొంగి రాళ్ళు తీసుకుంటా ఉంటే స్టెఫెను సమస్యను చూడట్లేడు, రాళ్ళను చూడట్లేడు, హింసను చూడట్లేడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశము వైపు చూస్తూ ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో సమస్యల వైపు, పరిష్కారం వైపు చూస్తూ ఉన్నామా ఆలోచన చేయాలి. ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, నీ చూపు ఎటుందో నీ మనసు కూడా అటే ఉందంట. మనం సమస్యల్ని చూస్తూ నిరాశల్ని చూస్తే నిరాశలోకి వెళ్తా ఉన్నాం. యేసయ్యను చూస్తూ ఉంటే విశ్వాసంలో, ధైర్యంలో, జయంలోకి వెళ్తా ఉన్నాం. ఎటు చూస్తూ ఉన్నాం ఈరోజు? హింసల వైపా, శ్రమల వైపా, సమస్యల వైపా, లేదా మనల్ని జయింపజేయవాడు, బలపరచువాడైన యేసు వైపు చూస్తూ ఉన్నామా? స్టెఫెను చంపబడక మునుపు రాళ్ళు పట్టుకొని వాళ్ళు కొట్టడానికి సిద్ధంగా ఉంటే ఆయన ఆకాశము వైపు చూస్తూ ఉంటాడు. ఆకాశము వైపు తేరి చూస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు తేరి చూచి, ఇదిగో నేను దేవుని మహిమను చూసిన. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక మారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలుగుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభుల వారి ద్వారా విశ్వాసులు దేవుని సన్నిధిలోకి రాగలుగుతూ ఉన్నారు. దేవుని మహిమను చూడగలుగుతూ ఉన్నారు. దేవుడు యేసు ప్రభుల వారిగా నరావతారిగా మనలోకి వచ్చినారు కనుక నరులు దేవుని దగ్గరికి రావడానికి, ఆయన బిడ్డలవ్వడానికి, ఆయన పిల్లలవ్వడానికి, దేవుని సమీపించడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో ఉండడానికి ఆయన మార్గం చూపినాడు. మెథడిస్ట్ సంఘ స్థాపకులైనటువంటి జాన్ వెస్లీ గారు ఆయన మరణించేటప్పుడు తన చుట్టూ ఉన్న వారితో అన్నటువంటి మాట, ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ గాడ్ ఈజ్ విత్ అస్. నా జీవితంలో మంచిది, గొప్పది ఏదన్నా ఉందంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అంతకంటే ఇంకా గొప్పది ఇంకేం లేదు. జీవితం అంతట్లో ఆయన తెలుసుకున్నటువంటి గొప్ప విషయం, దేవుడు మనతో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. ఇంకో గొప్ప విషయం చెప్తా ఉన్నాడు. మనము దేవుని వాక్యంలో చూస్తాము, మన విశ్వాసంలో చెప్తూ ఉంటాం, యేసు ప్రభుల వారు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉండుట. కానీ ఇక్కడ స్టెఫెన్ ఏమంటా ఉన్నాడు, యేసు ప్రభుల వారు నిలబడి ఉండి కనబడతా ఉన్నారంట. దీనికి కొన్ని వివరణలు ఏమంటారంటే, ఒకరు యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చినప్పుడు ఆ సైన్యాధ్యక్షుడు కానీ, ఆ సైనికుని కానీ ఎదుర్కొనడానికి రాజు సింహాసనం మీద నుంచి లేచి వెళ్ళి అతన్ని సత్కరిస్తారంట. ఇప్పుడు స్టెఫెను తన పరిచర్య ముగించుకొని ఇప్పుడు చంపబడుతూ ఉన్నాడని స్టెఫెన్కి కూడా తెలుసు కనుక దేవుడు అతన్ని ఆహ్వానించడానికి, దైవజనుడిని, భక్తుడిని ఆహ్వానిస్తూ అతన్ని చేర్చుకొనడానికి లేచి నిలబడిండు. పరలోక రాజ్యం ఎదురు చూస్తూ ఉంది ఒక పరిశుద్ధుని కొరకు, ఒక భక్తుని కొరకు.
ఎంత ధైర్యం నింపబడింది, ఎంత సంతోషం నింపబడింది అతని హృదయంలో. ఒకవైపు హింస, ఒకవైపు శ్రమ, ఒకవైపు భయం, ఒకవైపు బాధ ఉంటే ఇంకొక వైపు పరలోకపు ఆనందం ఆయన హృదయంలో నింపబడతా ఉంది. ప్రియమైన వారలారా, శ్రమ, బాధ, కష్టం వచ్చినప్పుడు ప్రభు వైపు చూడడానికి నేర్చుకుంటే ఎవరు ఇవ్వలేంది పరమానంద ప్రేమను మన హృదయంలో నింపే దేవుని వైపు చూడగలుగుతాం. హింసలు మనల్ని కృంగదీయక దేవుని వైపు చూడడానికి అవి మార్గంగా, దారిగా ఉండున్నట్లుగా మనం ముందుకు కొనసాగుదాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. దేవుడు తన సహాయం మనకు దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.